వికలాంగురాలైన ఓ యువతికి వికలాంగుల పెన్షన్ అందని ద్రాక్షగానే మిగిలింది. పెద్దపల్లి జిల్లా తురకల మద్దికుంట గ్రామానికి చెందిన విలాసాగరపు శైలజకు 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం సదరు సర్టిఫికేట్ జారీ చేసింది. కానీ 7 ఏళ్లు గడుస్తున్నా పెన్షన్ రావడం లేదు. దీంతో ఇవాళ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో యువతి తల్లిదండ్రులు సమాజ్వాదీ పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. 10 రోజుల్లో పెన్షన్ మంజూరు చేయకపోతే సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేపడతామని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మారన్ తిరుపతి యాదవ్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం గ్రామం తురుకల మద్దికుంట. మరి ఆ గ్రామంలోని 100% వికలాంగురాలైనటువంటి విలాసాగరపు శైలజ 2016లోనే తెలంగాణ ప్రభుత్వం 100% వికలాంగుల సర్టిఫికెట్ ను ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచే ఈ రోజు వరకు కూడా ఆ అమ్మాయికి పెన్షన్ రావడం లేదు. ఆ అమ్మాయి వయసు కూడా సుమారు 28 సంవత్సరాలు ఉంటుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆమెకు ఇచ్చేటువంటి ధైర్యం చేస్తలేదా? మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి కరుణ కలుగుతలేదా? మన కళ్ళకే ఆమె కనబడుతుంది 100% వికలాంగురాల్లాగా. మన కళ్ళతోనే మనం చెప్పచ్చు, 100 ఎకరాలు 1000 ఎకరాల కూడా రైతు బంధు ఇస్తున్నారు. మరి ఇంత కడు పేద కుటుంబంగా ఉన్నటువంటి మల్లయ్య కుటుంబానికి మరి తెలంగాణ ప్రభుత్వం మరి ఇస్తలేదా? ఎందుకు ఇవ్వట్లేదు? అందుకనే మేము అంటున్నాం, సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో 10 రోజులలో గిట్లా ఈమెకు పెన్షన్ కి సంబంధించిన శాంక్షన్ లెటర్ ఇవ్వకుంటే 10వ రోజు వచ్చి ఇక్కడ నిరాహార